పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచులు అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అప్పుల పాలైన సర్పంచులు అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాకులపూడు తండాలో మాజీ సర్పంచ్ కౌసల్య భర్త కిషన్ నాయక్ ఉరివేసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. గమనించిన అతని బంధువులు కిషన్ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కిషన్ మృతి చెందాడు. మరోవైపు కిషన్ మిర్చి పంట సాగు చేశాడు. సరైన దిగుబడి రాకపోవడంతో కిషన్ మనస్తాపం చెందాడని బంధువులు తెలిపారు. అప్పులు ఎలా కట్టాలనే వేదనతో ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. ఏకగ్రీవంగా సర్పంచ్ గెలిచి ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఇలా ప్రభుత్వం ఉండి వైఖరి. అది ఎందుకంటే చేసిన అప్పులు 20-30 లక్షల బిల్లులు రావాలి. ఆ బిల్లులు సకాల టయానికి ఇవ్వకపోతే ఆ బిల్లులు రాక ఇచ్చిన అప్పులు వచ్చి అడగగా మళ్ళీ పెళ్లి చేయడానికి మన నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఇప్పుడు 10-15 రోజుల్లో పెళ్లి చేయాలి. ఆ పెళ్లిలో ఒక బాధతో నేను ఎవరికి ఏం చెప్పలేను అనుకుంటా. ఈ మధ్యలో కూడా మాతో చాలాసార్లు అన్నాడు బిల్లులు రావట్లేదని. కలెక్టర్ కాడికి పోతే అడిగితే చాలా సందర్భాలు అడిగితే ప్రభుత్వం ఇస్తేనే మేము మీ అకౌంట్లో వేస్తాం, మేమేం చేయాలి, ఈ బిల్లులని పక్కన పెట్టమని అన్నారు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ముండి వైఖరి వల్లనే ఇలా నిండు ప్రాణం బలిగొన్నాడని సర్పంచ్ తరఫున మా ఉద్దేశం ఖండిస్తున్నాం. ఈ రోజైనా ప్రభుత్వం దీన్ని కళ్ళు తెరుచుకొని తోటి సర్పంచులు కూడా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. మళ్ళీ అతనిని జరిగిన నష్టాన్ని ప్రభుత్వం భరించాలని మీ సభ ముఖంగా మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం.